నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు శంకర మౌనిక గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, కొడంగల్ విషయం కావచ్చు, లేదా కవిత గారు ఇటీవల బయటకు వస్తున్నారు, దీని గురించి మాట్లాడే ప్రయత్నం. నమస్తే అండి. నమస్తే. ప్రధానంగా అంటే ఎక్కువ శాతం ఈ క్యాస్ట్ గొడవలు కానీ దళితుల మీద దాడి విషయాలు మీరు ఎట్లా ఖండిస్తారు? కాంగ్రెస్ ఎప్పుడైనా కూడా ఎట్లా ఆలోచిస్తుంది పాలిటిక్స్ లో అంటే మైనారిటీ ఓట్స్ ప్లస్ హిందువులను డివైడ్ చేసి దాని నుంచి వెళ్ళి కొన్ని వర్గాలను క్యాస్ట్ మాత్రమే ఐడెంటిటీగా తీసుకునేలా చెప్పి దాని నుంచి వెళ్ళి తీసుకోండి. మీరు మొన్న చూడండి 2023లో వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వీళ్ళ ఓట్ పర్సంటేజ్ ఎంత ఉందో చూడండి. గంపగుత్తగా వీళ్ళకు మైనారిటీ ఓట్స్ పడతాయి. దాని నుంచి కొన్ని అటు ఇటు మ్యానిపులేట్ చేసేసి మిస్లీడ్ చేసేసి హిందువుల్ని ఆ ఓట్లతో తీసుకుంటారు. ఈ ఓటింగ్ స్ట్రాటజీ అంటే ఇది ఒక చీప్ పొలిటికల్ స్ట్రాటజీతో గెలవడం తప్ప ఇంతకు మించి వేరే ఆలోచన ఏమి ఉండదు వీళ్ళకు. కాబట్టి వీళ్ళ స్ట్రాటజీస్ అన్నిటిని గమనించి వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరమే తప్ప, బుద్ధి చెప్పాల్సిన పరిస్థితే తప్ప అంతకు మించి మనం ఏం చేయలేం. అంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి అంటే దళితుల మీద దాడి జరిగింది, దళితుల్ని అన్యాయం చేస్తా ఉన్నారు, లేదా రైతులకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తున్న పరిస్థితి. మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీరేమంటారు? వీళ్ళే ఫస్ట్ చేస్తారు. బీఆర్ఎస్ఏ ఫస్ట్ దొంగ పార్టీ. ఎందుకంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి వచ్చిన పార్టీ. ముఖ్యమంత్రిని చేసిండ్రా? చేయలేదు. దళితులకు భూమి ఇస్తామని చెప్పింది, ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. వాళ్ళని ఎన్ని చోట్ల మీరు దళితులు అని చెప్పేసి మిమ్మల్ని వేరే వాళ్ళు మోసం చేసిండ్రని, మిమ్మల్ని తక్కువ చూసిండ్రని, అంటే ఒక ప్రాబ్లం ఉంటే ప్రాబ్లంని ఇంకా కాంప్లెక్స్ చేస్తామా, ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చూస్తామా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉందనుకోండి, దళితులకు మనం పూర్వకాలంలో కానీ లేదా బ్రిటిష్ అట్రాసిటీస్ టైంలో వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని మనం ఎట్లా కవర్ చేసుకోవాలి? వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వడం, రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎకనామికల్ గా స్ట్రాంగ్ చేయడం, అంటే ఎకనామిక్ వీకర్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక సెట్ తీసుకొచ్చేసి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం. దాని ద్వారా ఏంటిది, అందరినీ సమస్థాయిలోకి తీసుకురాగలగడం. అట్లీస్ట్ మిడిల్ క్లాస్ లో వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఇండిపెండెంట్ గా లీడ్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ ని ఇవ్వాలి అనే ఆలోచన చేసేదాన్ని సొల్యూషన్ మైండ్ సెట్ అంటారు. కాంగ్రెస్ ది సొల్యూషన్ మైండ్ సెట్ కాదండి. బ్రిటిష్ వదిలిపెట్టేసి వెళ్ళిన విషప్ బీజాలు వీళ్ళు ఏమైనా కూడా డివైడ్ అండ్ రూల్, ఎట్లా డివైడ్ చేద్దాము, ఎట్లా కాన్ఫ్లిక్ట్లు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్ని గుళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఎన్ని గుళ్ళను గూల్చేస్తున్నారు. నిన్న కాక మొన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నిప్పు పెట్టిండ్రు, మొన్న అక్కడ ఆదిలాబాద్ అక్కడ అమ్మవారి ఆలయాన్ని కాల్చేసి. వీటిని ఒకసారి మీరు ఆ వీడియోస్ ని చూడండి, ఎంత బాధ అనిపిస్తుంది. ఒక హిందువుగా మనకి ఎంత బాధ అనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే కావాలని ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఒక వర్గం వాళ్ళు కమ్యూనల్ క్లాషెస్ రేజ్ చేయడానికి ట్రై చేస్తే వాటిని ఆపే ప్రయత్నం చెయ్యరు. వీళ్ళు చెయ్యకపోగా కమ్యూనల్ టెన్షన్ అయ్యి కమ్యూనల్ ఇష్యూ అయితే ఆ మంటల నుంచి వీళ్ళు రొట్టెలు కాల్చుకొని తినే రకాలు. అంత రాక్షస ప్రవృత్తి కలిగిన జరుగుతున్నాయి అనుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి తెలిసే జరుగుతున్నాయి ఈ దాడులు అనుకోవచ్చు. అంటే ఐబీ ఎందుకు ఉంటదండి? ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ లేదా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఏజెన్సీస్ ఉన్నప్పుడు ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎందుకు మీకు చేతగానప్పుడు ఎందుకు మీరు ప్రభుత్వాన్ని నడిపియాలి? అంటే ఇంత చేతగాని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఒకటి. రెండు, వీళ్ళ ఉద్దేశం ఏముంటది అంటే ఎక్కడ కాంట్రాక్ట్స్ చేయాలా, ఎందులోంచి డబ్బులు వస్తే చేసుకోవాలి, ఇంతకు మించి ఇంకా వేరే ఆలోచన ఉండదు. డెవలప్మెంట్ గురించి ఆలోచన ఉండదు. కేసీఆర్ ఎట్లయితే ఫుల్ సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ రాష్ట్రంగా తెచ్చి పక్కన పెట్టిండో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, మొత్తం ఇంకా దీన్ని కూడా ఇంకా లోటు చేయడం, లేదా ఇంకెక్కడెక్కడన్నా ఏమైనా కాంట్రాక్ట్లు చేయడం, ఇట్లా ఆ కాంట్రాక్ట్ నుంచి వెళ్ళి పైసలు 4 ఎన్కేసుకోవడం. ఎందుకంటే స్కాములలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. వీళ్ళకి A to Z స్కాములు చేయడమే కాకుండా స్కామ్ ని ఎట్లా చేయాలి అనేది కూడా వీళ్ళ దగ్గర బ్లూ ప్రింట్ ఉంటుంది. సక్సెస్ఫుల్ గా 11 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇంకొక నెల అయితే సక్సెస్ఫుల్ గా రన్ చేసాం అనుకున్నారు. మరి ఇది కరెక్టేనా? మరి సక్సెస్ఫుల్ గా రన్ అయిందా? ఒక్కసారి మూసి ప్రాంతంకి వెళ్ళండి, వీళ్ళ సక్సెస్ స్టోరీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు మాట్లాడిన మాటలకు వీళ్ళు అసలు మొహం ఎడబెట్టుకోవాలని నల్ల మొహాలు చేసుకొని ఉండాలి. వీళ్ళు అయినా సిగ్గు లేకుండా వీళ్ళు సక్సెస్ఫుల్ గా 1 year నడిపినాము అనుకుంటే ఎవరేం చేస్తారు? ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని నోటికి వచ్చినట్టు తిడుతున్నారు, ప్రజల ఉసురు పోసుకొని ఈ రోజు మీరు 11 నెలలు నడిపించిండ్రు అని అంటే దాన్ని సక్సెస్ గా మీరు ఫీల్ అయితే దానికి ఏం చేస్తామండి? అంటే బీజేపీ వాళ్ళే వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు అంటున్నాం. మూసీ గానీ హైడ్రా గానీ బీజేపీ వాళ్ళకి ఏం పని అక్కడ నిద్రలు చేసి
కావాలని రెచ్చగొడుతున్నారు అంశాన్ని, వాళ్ళందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారని చెప్తారు. మరి ప్రజల ఇల్లులు కూల్చినప్పుడు స్వాగతిస్తారు. మీ ఇల్లు కూల్చితే మీరు ఎంత స్వాగతిస్తారు ఒకసారి కూల్చి చూపిద్దామా? నా ఇల్లు కూల్చండి, మీరు మిమ్మల్ని బూర్వీకి షారగాస్తాను నా ఇంటి దగ్గరకు వస్తారు. ఎట్లా కూల్స్తారు మీరు? మీరు ఇల్లులు కూల్చిన తర్వాత ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు? ఫస్ట్ గవర్నమెంట్ మీరు సరే మీరు కూల్చి వాళ్ళకి వేరే ఒక దగ్గర చోటుకి ఇస్తున్నారు. అక్కడ విద్య ఉందా, వైద్యం ఉందా, అక్కడ రోడ్స్ ఉన్నాయా, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా, మహిళలు పనికి పోయి వస్తుంటారు, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఉంటుందా? ఏమి ఇస్తున్నారని మీరు వాళ్ళ ఇల్లుని కూల్చిండ్రు? వాళ్ళకు పునరావాసం కల్పించి మీరు కూల్చిందంటే దాని అర్థం ఉన్నది. ఆ కల్పించిన దానిలో కూడా వాళ్ళకు ఇందాక నేను చెప్పినట్టు విద్య ఉండాలి, పిల్లలకు స్కూల్స్ దగ్గర ఉండాలి, వైద్యం ఉండాలి, పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి దగ్గరలో మెడిసిన్ అలవాటు ఉండాలి, మెడిసిన్ అవైలబుల్ గా ఉండాలి. నెక్స్ట్ యువకులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు ఉపాధి కూడా కలిగించే ఆప్షన్స్ ఉండాలి. ఇన్ని ఆప్షన్స్ లేకుండా ఎక్కడో ఒక 2 బెడ్రూమ్లు ఇచ్చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోనీకి సామాన్ తీసుకోపోనికి 25,000 50,000 ఇస్తా అంటే ఎట్లా నడుస్తుంది? వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో కళలతోనే ఆ ఇల్లులు కట్టుకున్నారు. మరి నేను నా ఒకటే విషయం నేను ఏం అడుగుతున్నా అంటే, హిందువులకు వక్ఫ్ బోర్డు లాంటిది లేదు కదా, ఏదన్నా ఒక దాన్ని చూసేసి ఇది మాది అని డిక్లేర్ చేసుకొని అలా పోయి ఉండనికి. అట్లాంటిది లేనప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి గురించి ఏమంటారు? అది నేను అడగాలి. బోర్డు అనేది నిజంగా అంటే కొంతవరకు ఏదైతే మీరు అనుకున్న కమ్యూనిటీ కావచ్చు, ఏదైతే ఆ కమ్యూనిటీ మీద కొంత ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చా? దానికి సంబంధించి హిందువుల మీద దాడులు కానీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. వక్ఫ్ ఈరోజు కాన్స్టిట్యూషన్ డే అకార్డింగ్ గా, నేషనల్ లా డే అకార్డింగ్ గా నేను ఒక విషయం ఏం చెప్తున్నా అంటే, వక్ఫ్ అనేది మోస్ట్ ఇల్లీగల్ యాక్ట్. దాన్ని తీసుకొచ్చింది ఎవరు? అసలు కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ గారు పెట్టిన దానిలో వక్ఫ్ అనేది లేనే లేదు. మరి వక్ఫ్ అంతకు ముందు లేదా అంటే, అంతకు ముందు నుంచి వక్ఫ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. దాన్ని లీగలైజ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు? మైనారిటీ అపీస్మెంట్ కోసం. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ లో ఎన్ని లక్షల ఎకరాలు ఉందో వక్ఫ్ బోర్డు దగ్గర కూడా భారతదేశంలో అన్ని లక్షల ఎకరాల ల్యాండ్ ఉన్నది. అంటే ఏంది? ఒక మినీ పాకిస్తాన్ భారతదేశంలో ఉంది. అంటే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్ట్స్ కి లీగలైజ్ చేసే ఎవరు ఉంటారు? కాంగ్రెస్ మాత్రమే చేయగలరు. దాని నుంచి వాళ్ళ ఇల్లీగల్ దాంతో ఇంకా ఎక్కువ ల్యాండ్స్ తీసుకున్నారు. మీరు చూడండి, మొన్న కూడా మా మేడ్చల్ ఏరియాలో ఎన్ని ఇల్లులను వక్ఫ్ వాళ్ళ నేమ్ మీద తీసుకుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వచ్చిండ్రా లేదా రోడ్ల మీదకి, మా ఇల్లులను ఎట్లా తీసుకుంటారు అని అట్లా. సో ఇవన్నీ ఏంటిదంటే హైకోర్టులు కానీ, పార్లమెంట్ కానీ, నెక్స్ట్ దేశ రాజధానిలో ఉన్న ఎన్నో చారిత్రకమైన ప్లేసులు అన్నిటినీ కూడా వక్ఫ్ నాది అంటున్నప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంది కాంగ్రెస్ అంటే, దాన్ని బట్టే మనం తెలుసుకోవాలి. మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటున్నారు. సోలార్ ప్లాంట్ తీసుకొచ్చి కోటీశ్వరులను చేస్తా మహిళలను అంటున్నారు. మరి ఏంటి కరెక్టేనా? కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందా? మీరు ఇంకొకటి కూడా ఉందండి, డ్రోన్ దీది అని చెప్పి. సో దానికి కూడా మహిళలకు సబ్సిడీ లేకుండా డ్రోన్స్ ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే నైట్ వెళ్ళి కానీ లేదా ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు పాములు ఉండడం, ఈ ప్రాబ్లం అన్ని లేకుండా ఉండడం కోసం డ్రోన్ నుంచి వెళ్ళి ఆపరేట్ చేసుకోవడం ఫార్మింగ్. ఇట్లాంటివి చేసినప్పుడు దాన్ని లఖ్పతి దీది అని అన్నారు. అంటే ఆ డ్రోన్ నుంచి వెళ్ళి వాళ్ళు ఇన్కమ్ తెచ్చుకోవడంతోని వాళ్ళు లఖ్పతి అవుతారు కాబట్టి లఖ్పతి దీది. కోటీశ్వరులు అవ్వాలన్నా, లఖ్పతి అవ్వాలన్నా వాళ్ళకి సోర్సెస్ ని ఇవ్వడానికి కమిట్మెంట్ ఉన్న గవర్నమెంట్ ఉండాలి. అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదు. అవ్వదు. ఎందుకు అవ్వదో నేను చెప్తా వినండి. మీరు ఒకటి ఉచిత బస్సు ఇచ్చిండ్రు. ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత మహిళలు ఉచిత బస్సుతోని పోతున్నారు బస్సులలో పడి. వాళ్ళకి ఏమన్నా కార్డు ఇచ్చిండ్రా? ఆర్టీసీ ఆఫీస్ వెళ్ళి ఆధార్ కార్డు, ఎలక్షన్ కార్డు చూపించి దాని నుంచి ఒక పాసో ఏదో ఇయ్యాల. అట్లాంటి సిస్టమ్ ఏమన్నా ఉందా? ఎవరు పడితే వాళ్ళు ఎక్కొచ్చు, ఎట్లా పడితే అట్లా ఎక్కొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ఓటింగ్ లేని వాళ్ళు కూడా వేసి ఉండొచ్చు అందులో. ఒకటి, ఎంత మిస్మేనేజ్మెంట్ ఉన్నది చూడండి వీళ్ళు. రెండోది, ఇప్పుడు మీకు 2 ఆడపిల్లలతో మీరు బస్సులో పోయిండ్రు అనుకోండి, అప్పుడు మీ వైఫ్ కి ఉన్న మీ 2 ఆడపిల్లలకి మీకు ఫ్రీ, వాళ్ళకు ముగ్గురికి ఫ్రీ, మీకు టికెట్ అవుతుంది, పోతున్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మీరు పోయిండ్రు అనుకోండి, మీకు అమ్మాయి అబ్బాయి ఉన్నారు అనుకోండి, మీ వైఫ్ కి ఉన్న మీ కూతురికి టికెట్ ఉండదు, మీకు ఉన్న మీ అబ్బాయికి ఉంటుంది. మీరు 2 అబ్బాయిలు ఉన్నారు, మీరు పోయిండ్రు అనుకోండి, మీ ముగ్గురికి టికెట్, మీ వైఫ్ కి ఫ్రీ. ఏంది ఇది? ఏం సిస్టమ్ ఇది? మీరు ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఒక ఫ్యామిలీ ఒక చోటుకి వెళ్ళాలంటే ఇదివరకు మళ్ళీ పోనీ మీకు ఎట్లా ఇచ్చినప్పుడు మగవాళ్ళ టికెట్ రేటు కూడా పెంచేసాం. 2, ఎంప్లాయీస్ చాలా మంది వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మీరు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మహిళలకు వీళ్ళు ఇష్టం వచ్చిన టైంలో ఊరికే పచ్చడి తెచ్చుకోవడానికి దానికి దీనికి లేడీస్ పోయినప్పుడు
అక్కడ రెగ్యులర్ గా జాబ్ కోసం వెళ్ళే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, స్కూల్కి వెళ్ళే వాళ్ళ కోసం ఎంత ఇబ్బంది అవుతుంది. పోనీ మీరు ఎక్స్ట్రా బస్సులు వేసిండ్రా, ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఎక్స్ట్రా బస్సులు వేసిందంటే అది కూడా లేదు. మరి ఇట్లాంటి మిస్మేనేజ్మెంట్ చేసే కాంగ్రెస్ ఏదైనా ఒక డెవలప్మెంట్ కానీ దేన్నైనా ఒక ప్రాపర్ గా వాటిని ముందుకు తీసుకెళ్తుందని ఎట్లా అనుకుంటారు, అది చెప్పండి. ఆదానికి బీజేపీ సపోర్ట్ ఉంది, అందుకే అతను అరెస్ట్ చేయట్లేదు. ముందస్తుగా అతనికి అరెస్ట్ వారెంట్ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా ఈ ఎలక్షన్స్ వల్ల వాళ్ళు దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లని కవిత మాట్లాడింది, కేటీఆర్ అడుగుతా ఉన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా దీని మీద డిమాండ్ చేస్తా ఉన్నారు. బీజేపీ హస్తం ఉంది ఆదాని వెనుక అంటున్నారు. ఏం చెప్తారు? ఎవరు ఈ టాపిక్ గురించి మాట్లాడకున్నా కవితక్క మాట్లాడడం మాత్రం చాలా వింత విడ్డూరం అండి. ఆమె అసలు ఆమె చేసిన లిక్కర్ స్కామ్ గురించి మనకే డైజెస్ట్ అవుతలేదు. ఆమెకి ఎట్లా డైజెస్ట్ అయిందో, ఎట్లా బయటకు వచ్చి మాట్లాడుతుందో ఇక ఆమెకి తెలవాలి. ఆధారాలే లేవు కదా, నన్ను ఎట్లా మీరు విక్టిమ్ అని అనుకుంటున్నారా? అచ్చా, సో ఈమె దగ్గరనేమో ఆధారాలు లేకుండానే ఈమె ఇన్ని రోజులు జైలు ఉన్నది, వాళ్ళ దగ్గరనేమో ఆధారాలు ఉన్నా కూడా వాళ్ళని జైలు వేస్తలేరు. బీజేపీ ఇంత లీడ్ లా ఇంత మొత్తం హిట్లర్ పాలన చేస్తుంది భారతదేశంలో అని చెప్తున్నారు. 2014 కు ముందు ఏ గవర్నమెంట్ ఉందండి? కాంగ్రెస్ గవర్నమెంట్. మరి అప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోయినరా? మరి ఎట్లా వచ్చిండ్రు? బీజేపీ ఎట్లా లీడ్లోకి వచ్చింది? రాజకీయం అన్నప్పుడు అందులో పాలసీ అకార్డింగ్ గా ముందుకెళ్తారే తప్ప ఇట్లాంటి చీప్ ట్రిక్స్ వేసుకుంటూ ముందుకెళ్ళదు. నేను క్లియర్ గా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ కానీ ఒక టాప్ పొజిషన్ లో ఉండే భారతీయ జనతా పార్టీ లీడర్స్ ఎవరైనా కూడా కమిట్మెంట్ తో ఉంటారు, దేశం కోసం అనే కమిట్మెంట్ తో ఉంటాం. మేము 100% రాహుల్ గాంధీ లాగా చైనాతోని ఎట్లాంటి కాంట్రాక్ట్స్ పెట్టుకోము, పాకిస్తాన్ తోని ఎట్లాంటి లింకులు ఫ్రెండ్షిప్లు ఉండవు. శత్రు దేశం అనేది మాకు ఎప్పటికీ శత్రు దేశంగానే ఉంటది. వీళ్ళలాగా మేము చీప్ పాలిటిక్స్ చెయ్యము. నేను అదే చెప్తున్నాండి, మనం ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రతి చోట గెలుస్తామని ఏం లేదు కదా. ఆ చోట కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల దేశ వ్యతిరేక శక్తులు నడుస్తుంటాయి, కొన్ని చోట్ల ప్రజలకు ఆ ఏరియాలో ఉన్న ఒక పర్టికులర్ వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తి పట్ల వాళ్ళకి అభిమానం ఉంటుంది. ఆ వ్యక్తి ఏ పార్టీతో సంబంధం ఉన్నా లేకున్నా ఆ వ్యక్తినే గెలిపించుకుంటారు. ఆ వ్యక్తి బీజేపీలో ఉన్న, కాంగ్రెస్ లో ఉన్న, బీఆర్ఎస్ లో ఉన్న సంబంధం లేకుండా ఆ వ్యక్తి చేసిన దాన్ని బట్టి గెలిపించుకుంటారు. ఇట్లా మల్టిపుల్ స్ట్రాటజీస్ లో గెలుస్తారు. వాయనాడులో ఓడిపోయినరు అని అంటారు, మరి మహారాష్ట్రలో గవర్నమెంట్ మాదే కదా, హర్యానాలో మొన్న మేము చేసుకున్నాం కదా, మరి ఇవాటన్నిటి గురించి మాట్లాడారు. తెలంగాణలో కూడా 8 మంది ఎంపీలు డైరెక్ట్ మోదీని చూసి ప్రజలు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ కి 0 వచ్చినాయి. 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్న బీఆర్ఎస్ కి 0 ఎంపీ సీట్లు వచ్చి నరేంద్ర మోదీకి 8 రికార్డ్. మరి ఇవన్నిటి గురించి మాట్లాడారు. ఒక వాయనాడునే ఎందుకు పట్టుకొని ఉంటున్నారు? ఎంపీలు ఉన్నప్పుడు ఎందుకు ఒక్క రూపాయి కూడా ఇక్కడికి బడ్జెట్ రాలేదు అనేది కాంగ్రెస్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరి ఎందుకు తేలేపోయారు? రాంగ్. అది టోటల్లీ కాంగ్రెస్ చేస్తున్న మిస్లీడింగ్. మీడియా మీరు అందులో చేస్తున్న మిస్లీడింగ్ లో మీరు కూడా కొట్టుకొని పోతున్నారు. ఒక రేషన్ ఇచ్చినప్పుడు కోవిడ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు రేషన్ కంటిన్యూస్ గా నడుస్తుంది. ఆమె ఫుడ్ కిట్, ఫుడ్ సెక్యూరిటీ కింద ఇంకా కూడా వస్తుంది. ఉజ్వల స్కీమ్ కింద ఫ్రీ సిలిండర్స్ కూడా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ లోన్స్ కూడా వస్తున్నాయి యువకులకు. ఆల్మోస్ట్ 50,000 రూపీస్ లోన్ అసలు రీపే కూడా చేయాల్సిన అవసరం లేకుండా వాటి నుంచి వాళ్ళు ఏదైనా స్వాలంబన, ఏదైనా ఇడ్లీ బండి కానీ ఏదైనా పెట్టుకోవడానికి వాళ్ళకు తీసుకొస్తుంది. వాళ్ళని ఆత్మనిర్భర్ గా, స్వాలంబన్ భారత్ గా తయారు చేయడానికి భారతీయ జనతా పార్టీ కమిటెడ్ ఉంది. మీరు ఏం డబ్బులు వస్తలేవు అని చెప్పడం టోటలీ రాంగ్. ఈవెన్ మా దగ్గర అన్ని డేటా ఉన్నాయి. టాయిలెట్స్ కూడా గర్ల్స్ కి నిర్మించడం అనేది జరిగింది. కాంగ్రెస్ 60-70 సంవత్సరాలలో కూడా నిర్మించలేని అన్ని 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ నిర్మించింది. సో డేటా స్టాటిస్టిక్స్ లేకుండా నేను ఏది మాట్లాడతలేను. బీయింగ్ అన్ అడ్వకేట్ మీకు వాటికి సంబంధించిన డేటా కూడా మేము మొత్తం ఇస్తాము. భారతీయ జనతా పార్టీ ఏమి ఇస్తలేదు తెలంగాణకు అనేది వీళ్ళు తీసుకొస్తున్న ఫాల్స్ నేరేటివ్. గురుకుల పాఠశాలలో చాలా మంది ఫుడ్ పాయిజన్ చనిపోవడం పరిస్థితి, రోడ్ ఎక్కిన స్టూడెంట్స్ కూడా చాలా మంది రోడ్ ఎక్కుతున్నారు. ఎందుకు బీజేపీ వాళ్ళు అక్కడ ఎందుకు ఫోకస్ చేయట్లేదు? అసలు గురుకుల పరిస్థితి ఏందనేది ఇప్పటి వరకు కూడా ఎవరు వెళ్ళి చూసింది లేదు. మరి ఎందుకు అంటే బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి చూస్తా ఉన్నారు కానీ బీజేపీ నుంచి సపోర్ట్ ఎందుకు రావట్లేదు? అట్లేం లేదండి, సపోర్ట్ రాదు అని ఏం లేదు. మేము చూస్తున్నాం. వాళ్ళ ఆ ఏరియాకి మేము వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళకి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తూ ఇంకొకసారి ఇట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా వాటిని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం కూడా జరిగింది. విజయోత్సవాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ విజయోత్సవం పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయింది, పిచ్చోని చేతల రాయి ఇచ్చినట్టు అయింది, కోతి కొబ్బరికాయలకు అయింది. ఇది
మన పరిస్థితి, తెలంగాణ పరిస్థితి కాంగ్రెస్ రూల్లో. కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, మోడీ ఊడిగం చేస్తున్నావు నువ్వు, ఈ తెలంగాణకి నువ్వు రాకు అని కూడా చెప్తా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. కమగే మోడీకి ఊడిగం చేస్తున్నావు నువ్వు. కిషన్ రెడ్డి గారా? కిషన్ రెడ్డి గారు భారతదేశంలో మీరు ఆ మాటకు వస్తే బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరం మేము మోదీకి ఊడిగం చేస్తున్నాం, మోదీ భరతమాతకు ఊడిగం చేస్తున్నాం. కాబట్టి మేము అందరం కలిసి భరతమాతకు ఊడిగం చేస్తున్నాము. రేవంత్ రెడ్డి లాగా ఇటలీ మాతకైతే ఊడిగం మేము చెయ్యము, చెయ్యట్లేదు.